హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో ఈ రోజు చేయబోయే వీడియో చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియో కానీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కావాలంటే షేర్ కూడా చేయండి. సో నేను ఇప్పుడైతే టెర్రస్ పైన ఉండి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ వస్తుంటే సారీ ఫర్ దట్. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనము షార్ట్ నోట్స్ అనేది ఎలా చేసుకోవాలి అంటే ఎన్సీఆర్టీస్ నుంచే కాదు, వేరే బుక్స్ నుంచి కూడా. సో పర్టిక్యులర్గా ఎన్సీఆర్టీస్ నుంచి షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంపార్టెంటా అని అడుగుతున్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఎస్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ నోట్స్ అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీస్. ఎందుకు ఎన్సీఆర్టీస్ అనేవి మన బేసిక్ ఫౌండేషన్ని బిల్డ్ చేస్తాయి, కాన్సెప్చువల్ బిల్డింగ్ చేస్తాయి. ఇప్పుడు వేరే సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు డైరెక్ట్గా మనకి రిఫరెన్స్ బుక్స్, పెద్ద బుక్స్ ఉన్నాయి కదా, వాటిలోకి వెళ్ళి చదవాలి. వాటిని చదివితే ఏం అర్థం అవ్వదు. సో అందుకని మనకి బేసిక్ ఫౌండేషన్ని బిల్డ్ చేసి మనల్ని ఈజీగా అర్థం చేసుకునేలాగా చేసేదే ఎన్సీఆర్టీస్ అనమాట. సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కోసం ఎన్సీఆర్టీస్ని మనము చదువుతాము. అండ్ ఆల్సో రిఫరెన్స్ బుక్స్లో ఉన్నదే ఇందులో బ్రీఫ్గా చాలా చిన్నగా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఇస్తారు. సో ఇవి ఆల్రెడీ చిన్నపిల్లలు అనొద్దు, 6th క్లాస్ టు 12th క్లాస్ వరకు ఉన్న బుక్స్ కాబట్టి ఆల్రెడీ మనం ఆ స్టేజ్ దాటేసి వచ్చాము. సో మనం ఇప్పుడున్న ఏజ్లో ఆ బుక్స్ని అర్థం చేసుకునే స్టేజ్లో ఉంటాము. సో అందుకోసమే ఎన్సీఆర్టీస్ అనేవి చదవమని, ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. అండ్ క్వశ్చన్స్ కూడా మోస్ట్లీ డైరెక్ట్గా అడుగుతారు ఎన్సీఆర్టీస్ నుంచి, అండ్ ఇండైరెక్ట్గా కూడా అడుగుతారు. సో ఫస్ట్ థింగ్ మనం నోట్స్ చేసుకునే ముందు ఏం చేయాలి అంటే, ఫస్ట్ బుక్ అనేది చదవాలి. ఇప్పుడు ఈ 6th క్లాస్ నుంచి చదువుతున్నా కూడా, 12th అండ్ 11th క్లాస్ ఎన్సీఆర్టీ చదువుతున్నా కూడా ఏదైనా బుక్ మనము ఫస్ట్ టైం చదివినప్పుడు మనకి ఏం అర్థం అవ్వదు. బికాజ్ ఫస్ట్ టైం అసలు ఎవరికి అర్థం అవ్వదు. అసలు ఏంటి అనేది అర్థం చేసుకోకుండా మనం నోట్స్ ప్రిపరేషన్ అనేది చేయలేము. ఫస్ట్ మీరు ఏదైనా సబ్జెక్ట్కి సంబంధించిన ఎన్సీఆర్టీ తీసి చదువుతున్నప్పుడు దాన్ని ఫస్ట్ రీడింగ్ అనేది ర్యాండమ్గా ఒక స్టోరీ చదువుతున్నట్టుగా చదవండి. స్టోరీని ఎలా మనం ర్యాండమ్గా చదివేస్తాము ఫాస్ట్గా, అలా చదివేయండి. సెకండ్ రీడింగ్కి వచ్చేప్పటికీ మీకు అర్థమయ్యి ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించిన వాటిని జస్ట్ పెన్సిల్తో హైలైట్ చేస్తూ, పెన్సిల్తో అండర్లైన్ చేస్తూ మీరు నోట్ చేసుకోండి. ఆర్ ఎల్స్ అండర్లైన్ చేసి అలా వదిలేయండి. సో ఇట్లా అండర్లైన్ చేసి వదిలేసినప్పుడు థర్డ్ రీడింగ్ ఉంటుంది కదా. సో థర్డ్ రీడింగ్లో ఏమవుతుంది అంటే, మీరు సెకండ్ రీడింగ్కి ఆల్మోస్ట్ నాకు తెలిసి అన్నీ అండర్లైన్ చేసి ఉంచుతారు. ఆల్మోస్ట్ ఇన్ కేస్ ఒక చాప్టర్ 4 pages ఉంది అంటే ఆ 4 pagesలో హాఫ్ ఆఫ్ ది మొత్తం 3.5 pages అండర్లైన్లోనే ఉంటుంది సెకండ్ రీడింగ్ అప్పుడు. సో థర్డ్ రీడింగ్ అప్పుడు ఏమవుతుంది అంటే, మీకు అర్థమవుతుంది అనమాట ఏం ఇంపార్టెంట్ కాదు అనేసి అర్థమవుతుంది. సో అది ఎలా అర్థమవుతుంది? థర్డ్ రీడింగ్ చేసేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఆల్రెడీ చూసి ఉండాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యూపీఎస్సీ ఎలా అడుగుతుంది, ఎన్సీఆర్టీస్ నుంచి ఎంతవరకు క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎట్లాంటి ఎన్సీఆర్టీస్ నుంచి వస్తున్నాయి, లైక్ ఏ సబ్జెక్ట్స్ నుంచి వస్తున్నాయి అనేది మీరు చూసుంటారు. ఎట్లా అడుగుతున్నారు, ఫ్యాక్చువలా ఎట్లా అడుగుతున్నారు అనేది చూసినప్పుడు మీరు థర్డ్ రీడింగ్ చేస్తారు కదా ఈ బుక్. సో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట ఏది అండర్లైన్ చేయాలి అని. సో ఆ టైంలో మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇంకొక డిఫరెంట్ పెన్ ఆర్ ఏదైనా హైలైటర్ తీసుకొని మీకు ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్ని మాత్రమే హైలైట్ చేయాలి. కొన్ని పాయింట్స్ ఉంటాయన్నమాట, కొన్ని మీరు గుర్తుంచుకోగలరు, అంటే మీకు మెమరబుల్గా ఉంటాయి ఆ పాయింట్స్ అనేవి. నోట్ చేసుకోకపోయినా, హైలైట్ చేసుకోకపోయినా గుర్తుంచుకోగలరు. సో అట్లాంటి పాయింట్స్ని వదిలేసి మీకు గుర్తు ఉండవు, నేను కంపల్సరీ దీని గురించి రాసుకోవాలి, దీని గురించి హైలైట్ చేయాలి అని అనుకున్నవి హైలైట్ చేయండి. బికాస్ బుక్ అంతా హైలైట్ చేసుకుంటూ వెళ్తే చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో ఇది మీరు థర్డ్ రీడింగ్లో చేయాలి. సో థర్డ్ రీడింగ్ కంప్లీట్ అయిపోయాక నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మీరు నోట్ అండర్లైన్ అనేది చేశారు కదా, హైలైట్ అనేది థర్డ్ రీడింగ్లో. A4 sheets అయినా తీసుకోండి, లేదా ఏదైనా స్పైరల్ నోట్స్ ఆర్ ఎనీ నోట్స్, ఏదైనా ర్యాండమ్గా నోట్స్ తీసుకొని మీకు అర్థమయ్యేలాగా మాత్రమే, అంటే ఇప్పుడు థర్డ్ రీడింగ్లో హైలైట్ చేసిన పాయింట్స్లోనే ఇంకా ఫిల్టర్ చేసి వాటిలో మీకు ఏదైతే ఎక్కువ ఇంపార్టెంట్ అనిపిస్తుందో, ఈ పర్టిక్యులర్ పాయింట్ నుంచి, ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగారు అని అనిపించినవి నోట్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఎన్సీఆర్టీస్కి స్పేస్ అనేది వదిలేయాల్సిన అవసరం లేదు సైడ్కి, బికాజ్ ఇది ఆల్రెడీ చాలా బ్రీఫ్గా ఉంటుంది కాబట్టి జస్ట్ ర్యాండమ్గా మీరు 5-6 pages ఉన్న బుక్ ఆర్ చాప్టర్ ఉందనుకోండి, 5-6 pages చాప్టర్ని మీరు 1 pageలోనే
ఆ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. 1 పేజ్ కూడా అవ్వదు ఎన్సీఆర్టీస్కి అయితే, హాఫ్ పేజ్లోనే నోట్స్ అనేది అయిపోతుంది. చాలా షార్ట్గా, చాలా క్రిస్ప్గా. ఎన్ని ఎక్కువ పేజెస్ అయితే అంత బర్డెన్ మనకే కాబట్టి ఎంత షార్ట్గా ప్రిపేర్ చేసుకుంటే అంత ఈజీగా మన రివిజన్ అవుతుంది. కాబట్టి సో షార్ట్గా చేసుకోవడానికే మ్యాక్సిమం ట్రై చేయాలి. చాలామంది డిఫరెంట్ పెన్స్ యూస్ చేస్తారు, ఏంటేంటో డెకరేషన్స్ చేస్తారు. సో అవన్నీ ఏం అనవసరం అండి. ఎందుకు అంటే దట్స్ టైం కన్జ్యూమింగ్ థింగ్, టైం వేస్టింగ్ థింగ్. సో అవన్నీ ఏం చేయకుండా జస్ట్ ర్యాండమ్గా రాసుకుంటూ వెళ్ళండి. మీకు మాత్రం అర్థం అయ్యేలా రాసుకుంటూ వెళ్ళండి. మీకు అర్థమైతే చాలు. ఎవరు మీ బుక్ని చూడరు, ఎవరు మిమ్మల్ని బుక్ అడగరు. మిమ్మల్ని బుక్ అడిగినా వాళ్ళకి మాత్రమే అర్థం అవ్వదు. సో మీకు మాత్రం అర్థమయ్యేలా నోట్స్ చేసుకోండి. అండ్ చాలా క్రిస్ప్గా, చాలా షార్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఏదైనా ఫుల్ సెంటెన్స్ ఉందనుకోండి, దాని ఏదైనా నిమోనిక్స్లోకి మార్చుకొని మీకు అర్థమయ్యేలాగా రాసుకోండి. సో ఇలా మీ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఒక ఫుల్ బుక్ ఉంటే దాన్ని 10 పేజెస్లో కవర్ చేయడానికి ట్రై చేయండి. జాగ్రఫీ, హిస్టరీ అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటిని ఫస్ట్ నోట్స్ ప్రిపరేషన్తో స్టార్ట్ చేయండి. అంటే వాటితో స్టార్ట్ చేయండి అనమాట. తర్వాత వేరే బుక్స్ని స్టార్ట్ చేయండి. సో ఇలా మీ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. A4 షీట్స్ ఆర్ ఎనీ బుక్స్, కానీ నోట్స్ మాత్రం ప్రిపేర్ చేసుకోండి. రివిజన్కి చాలా యూజ్ అవుతుంది. మళ్ళీ బుక్స్ అన్నీ రిపీటెడ్గా చదవాలి అంటే అవ్వదు. సో లాస్ట్ మినిట్ రివిజన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్స్లో నాకు చెప్పండి, నేను చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.